ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం. ఏపీలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ నుంచి ఎవరు ఒప్పందించారు? సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు కేసీఆరేనా? లేక చంద్రబాబుతో ఉన్న పాత స్నేహాన్ని గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డే సహకరిస్తున్నారా? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏపీ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి యుద్ధానికి దారితీస్తుంటే, ఇక మరోపక్క తెలంగాణలోని మాజీ సీఎం ప్రస్తుత సీఎం మధ్య రగడ పెంచుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి నువ్వు కారణమంటే నువ్వు కారణమంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి, ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్మాణం చేపట్టడానికి గల కారణమేమిటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనీయమని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఆల్ఫార్టా మీటింగ్లో తేల్చి చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు గోదావరి జలాల వివాద ట్రైబ్యునల్ అవార్డుకు కూడా వ్యతిరేకమని, దానిని నిలిపివేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నీటి లభ్యత తగ్గుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆపుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో గోదావరి మిగులు జలాల విషయంపై మొదట ఒప్పందించింది కేసీఆర్ అని ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు చేశారు. 2016లో ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీల నీరు వృధాగా పోతుందని చెప్పారు. అంతేకాకుండా అక్కడి 3 ఏళ్ల తర్వాత 2019లో జగన్తో సమావేశమై ఈ విషయంపై చర్చోపచర్చలు జరిపారని ఆరోపించారు. నేటి బనకచెర్లకు నాడే అంకురార్పణ కేసీఆర్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ నేతలు ఎప్పుడో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో సముద్రానికి వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకునే అంశంపై కేసీఆర్ మాట్లాడిన విషయాలను వక్రీకరించి కేసీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీపై ఇప్పుడు బురద జల్లే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. బనకచెర్ల వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడా ఒప్పుకోలేదని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందేనని, దీనికోసం బీఆర్ఎస్ ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు మానుకొని బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం ముందు గట్టిగా వాదనలు వినిపించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ప్రభుత్వ వైఖరి ఉండవద్దని కుండబద్దలు కొట్టారు. ఇరు రాష్ట్రాల్లో ఏదైనా కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే ఏపీ విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్లో ప్రాజెక్టు వివరాలను పెట్టి చర్చించి అనుమతి పొందాల్సి ఉంటుందని, అయితే ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుందని, ఈ వ్యవహారంలో కేసీఆర్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర జలశక్తి శాఖకు సీఎం లేఖ రాయాలని సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు త్వరలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పారు. దీనిపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఆ సమావేశాల్లోనే పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులు నిలిపివేయాలన్న అంశంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని సూచించారు. నేటికి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా కట్టుబడి ఉన్నామని కుండబద్దలు కొట్టి చెప్పారు. భేషజాలాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని హితవు పలికారు. మరి ఈ వ్యవహారంపై మీరేమంటారు? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? కామెంట్లో తెలియచేయండి.